అందరికీ నమస్కారం. మిత్రులారా, సీజన్ కొంచెం చల్లగానే కొంతమందికి ఈ దగ్గు స్టార్ట్ అయిపోతుంది. అంటే సీజనల్ అలర్జీ అంటారు దాన్ని. ఇటువంటిది రావచ్చు. కొంతమందికి ఆ దగ్గు వచ్చి రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల తరబడి ఉంటుంది. అది అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దానికి ఏదైనా యాంటీబయాటిక్ మందులు వాడితే ఏదో టెంపరీగా ఒక 3 రోజులు 4 రోజులు తగ్గుతుంది. అది వాడినంత కాలం మళ్ళీ మానేగానే మళ్ళీ స్టార్ట్. నైట్ నిద్ర పట్టదు, పడుకోగానే విపరీతంగా సైడ్ తిరిగి పడుకున్న వస్తుంది, వెలకిలా పడుకున్న వస్తుంది, ఎటువంటివి కూర్చోనే ఉండాల్సింది. ఏ మాత్రం పడుకున్నా అంటే దగ్గు స్టార్ట్ అయిపోతుంది. నాన్ స్టాప్ ఉంటుంది. అసలు ఊపిరి తిరగనంత దగ్గు వస్తూ ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది దగ్గు. అలాగే ఆస్మా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళకి దగ్గు వచ్చిందంటే మాత్రం చాలా కష్టం. ఆ పరిస్థితిని ఊహించలేము, అంత ఘోరంగా పనిచేస్తూ ఉంటుంది. ఇటువంటి మొండి దగ్గులు కానీ ఆస్మా లాంటి ప్రాబ్లం కానీ తగ్గించుకోవాలంటే ఒక చిన్న చిట్కా సింపుల్. మన మెడికల్ షాప్ అదేనండి. మన వంటింట్లో ఉండేటువంటి వస్తువులతోనే దాన్ని చేసుకోవచ్చు. ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీకు కావాల్సింది గోధుమల్ని రొట్టెలు చేసుకోవడం తెలుసు, లేకపోతే దాంతో గోధుమ రవ్వలు ఏదో చేసి దాంతో పిండి వంటలు చేసి తినడానికి పనిచేస్తాయని మనం అనుకుంటాం. కానీ ఈ గోధుమలు మెడిసిన్ లెక్క పనిచేస్తాయా అని మేము కూడా షాక్ అయ్యాం. ఇదంతా పనిచేస్తుందని. ఈ మొండి దగ్గుల కోసం కావాల్సింది గోధుమలు తీసుకోవాలి. ఇంకొక పదార్థం పసుపు కొమ్ముల నుంచి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దాంట్లో కుర్కుమిన్ ఉంటుంది, ప్లస్ అది న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. కాకపోతే ఆ కుర్కుమిన్ మనం తీసుకుంటే ఆ యాంటీబయాటిక్ మొత్తం మన బాడీకి రాదు. ఎందుకంటే బయో అవైలబిలిటీ అంటారు. ఎందుకంటే అది చెట్లకి దానికి పనిచేస్తుంది. మన బాడీ అబ్జర్వ్ చేసుకునే టైంకి దానికి ఏదైనా ఒక మీడియేటర్ కావాలి. అప్పుడే అది బాడీ లోపలికి ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యి యాక్చువల్గా ఈ దగ్గు రావడం అనేది ఎలా జరుగుతుందంటే మన బాడీలో యాంటీ హిస్టమిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అలర్జిక్ రియాక్షన్ కోసం ప్రొడ్యూస్ అయ్యేటివి. వాటిని తగ్గించడానికి మనం యాంటీబయాటిక్స్ వాడితే అసలు దేనికి రెస్పాన్స్ రాకుండా పోతుంది. ఇన్ ఫ్యూచర్ మీకు ఏదన్నా సరే ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే దానికి రెస్పాన్స్ ఉండదు. బాడీలో పర్మనెంట్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. అదే జరుగుతుంది కదా ఇప్పుడు. అందుకోసం అని చెప్పి మనం న్యాచురల్గా దొరికేటువంటి రెమెడీస్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాం. ఆ విధంగా వచ్చింది ఇది. మీరు ఏం చేస్తారంటే ఒక 50 గ్రాములు గోధుమలు తీసుకో, 50 గ్రాములు పసుపు కొమ్ములు తీసుకో. ఈ రెండింటిని ఒక మట్టి మూకుడు అంటాం. అంటే ప్యాన్ మట్టిది ఏదైనా ఉండ మట్టిదే ఖచ్చితంగా. ఇది కొంచెం ఏముందండి, బయట గ్యాస్ స్టవ్లో ఉన్న ఇబ్బంది లేదు. ఏదైనా సరే ఒక మట్టి ప్లేట్ లాంటిది బయట దొరుకుతుంటాయి కదా, కొండల మీద పెడుతుంటారు చూసారా, అట్టాడి తెచ్చుకోండి. దాన్ని స్టవ్ మీద పెట్టుకోండి, సరిపోతుంది మీకు. ఆ వేడికి మట్టిలోనే ఉండాలి. అది ఈ మెటల్ ఏది తగలొద్దు అంటారు, లేకపోతే అది అంత ఎఫెక్టివ్ గా పనిచేయదు అని చెప్పారు. కాబట్టి ఆ మట్టి మూకుల్లో గోధుమలు ప్లస్ పసుపు కొమ్ములు వేసి సన్న సెగం, అంటే డైరెక్ట్ గా ఈ గోధుమలు అయితే వేసేయచ్చు, కానీ పసుపు కొమ్ములు అయితే మాత్రం కొంచెం ముక్కలు చేసి వేయండి. ఎందుకంటే ఆ పెద్దవి ఆ కొమ్ములు అంతగా కాలం విడిగా ఉన్నప్పుడు. అందుకని దంచి వేసుకోగలిగితే ఇంకా బెటర్. మీరు గోధుమలు కూడా ముక్కలుగా దంచేసేయండి. అలాగే పసుపు కొమ్ములను కూడా ముక్కలుగా దంచేసేయండి. దంచేసి దాన్ని సన్న సెగ మీద వేయించాలి. వేయించిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకోండి. రెండు మిక్స్ అవుతాయి పూర్తిగా. మీరు దంచేటప్పుడు దీంట్లో ఉన్నటువంటి కెర్సిటిన్, దానికి కావాల్సినటువంటి మీడియేటర్తో కలిసి అది కొంచెం ముద్దగా లైట్గా అవుతుంది, పర్లేదు. దాన్ని అలా ఉంచేసి ఆరబెట్టేసి ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. అంటే ఎటువంటి వెలుతురు దాని మీద పడకుండా ఉండాలి. మీరు ఈ ప్రాబ్లం వచ్చి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రోజు ఒక హాఫ్ స్పూన్ పౌడర్ దీన్ని డైరెక్ట్ గా తీసుకొని హాట్ వాటర్ తో డైరెక్ట్ గా తినేయచ్చు, పర్లేదు. కొంచెం చేదు ఉంటుంది, దాన్ని తినేసి, ఎలాగో మెత్తగా అయిపోయింది కాబట్టి పౌడర్ లాగే ఉంటుంది కాబట్టి దాన్ని తినేసి వేడి నీళ్ళు తాగాలి. అనుపానం అంటాం. వేడి నీళ్ళు అనుపానం మాత్రమే తీసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని నెలల నుంచి ఉన్నటువంటి మీ మొండు దగ్గులు కూడా ఈజీగా తగ్గిపోతాయి. ఒక వారం 10 రోజుల్లోనే పూర్తిగా మాయమైపోతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. పడుకుంటే వచ్చేటువంటి దగ్గు, అసలు ఊపిరి సలపనటువంటి ఆస్తమా, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అంత అద్భుతంగా పనిచేస్తుంది. చూడడానికి సింపుల్ రెమెడీ లాగా ఉంటుంది, ఇంతేనా అనిపిస్తుంది. కానీ దాన్ని వాడి చూసి ఆ రిలీఫ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది దాని విలువేంటి. సరేనా? వాడి చూడండి, పోయేదేముంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ గుర్తుపెట్టుకుని మిత్రులారా, మనం చెప్పేటువంటి రెమెడీస్ అనేది దేంతో కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు. ఉండకపోతే ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందనే దాన్ని బట్టి వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు పడుతుంది. కాకపోతే ఖచ్చితంగా ఇది పని చేస్తుందని ప్రూవ్ చేసుకున్న తర్వాతే మనం షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు రిజల్ట్ వచ్చేదాకా వాడుకోవాలి. ఓపిక లేకపోతే మనం ఏం చేయాలి. సరేనా? మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం. నమస్తే.